యాక్షన్. హాయ్, ముందుగా వీడియో ఓపెన్ చేసిన థ్యాంక్స్. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే టీ తాగుతుంటే పగిలింది నా టీ కప్పు. ఈరోజు మన టాపిక్ వాట్సాప్. జోకా అస్సలు నవ్వు రాలేదు. వాట్సాప్ ఏంటి నవ్వు రాలేదు? మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు అయితే ఇంకో 2-3 చెప్తా, ఎందుకంటే ఇట్లా నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి. నిన్న రాత్రి తిన్నాను పప్పు, దాంట్లో తగ్గింది కొంచెం ఉప్పు. అరే బాబా నిన్న రాత్రి తిన్నాను పప్పు, దాంట్లో తగ్గింది కొంచెం ఉప్పు. మొన్నే అడిగినాడు నా ఫ్రెండ్ నాకు అప్పు, ఇవ్వకపోవడం నేను చేసిన తప్పు, అందుకే తెగిందేమో నా చెప్పు. ఈరోజు మన టాపిక్ వాట్సాప్. అయితే చిన్న ఇంట్రో ఉంది. వెల్కమ్ టు మై హాల్ దగ్గర ఒక ఫోటో, హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో, టికెట్ దగ్గర ఒక ఫోటో, సీట్ లో ఒక ఫోటో, ఇంకా దాంతో ఆగడు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్, సినిమా అంతా పెట్టరా అయినా అదే లోపల వేయాల్సింది. మూవీ చూపించు అయిపోవడం వాళ్ళు కదా, ఇలా హాల్కి వెళ్ళి సినిమా మొత్తం పెడుతుంది, వాళ్ళని లోపల వేయాలా. అయితే నువ్వు వాట్సాప్ వాడడం తెలియాలంటే మీ ఇంటి ముందు బ్యాన్ వేయించుకో, లేదంటే మీ ఇంట్లో పెద్ద కటౌట్ వేయించుకో. అంతేగాని నీ వాట్సాప్తో నా వాట్సాప్ నీ యుద్ధం చేయమాకరా నాయన, నీకు దండం పెడతా. ఈ వీడియోకి అంతే వాట్సాప్ గురించి. అయితే వీడియో అయిపోయడం ఒక చిన్న మాట, బ్రో ఎవడు బ్రో మీ ఫ్రెండ్ అని మాత్రం కామెంట్ లో పెట్టకండి. ఎందుకంటే నా ఫ్రెండ్ అనే కాదు, వాట్సాప్ లో ఒక 100 మందిలో 10 మంది కొంచెం ఇదే విధంగా వాడుతుంటారు, అది వేరే విషయం. డైరెక్ట్ గా వీళ్ళకైతే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. అయితే మనం ఇంతసేపు వాట్సాప్ వాట్సాప్ అని మాట్లాడుకుంటున్నాము. వాట్సాప్ కనిపెట్టింది ఎవరో తెలుసా? దాని పేరు ఏదో ఉంది, జానీ జస్ట్ మనోడే రోజు చూస్తాను, అది వేరే విషయం. పేరు ఏదో ఉంది జాన్, ఇద్దరు మళ్ళా జాన్ ఏదో పేరుంది, ఏమో పలకడానికి ఇబ్బంది. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు కూడా క్షమించరు. ఏమో పలకడానికి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ కావాలంటే ఎడిటింగ్ వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు కూడా పెడతాను, చూసాను. మనకి లాస్ట్ వరకు చూసానంటే వీడియో నచ్చే ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసేసి ఒక ముగ్గురికి షేర్ చేయండి అబ్బా, ఏం కాదు. మీ ఫోన్ లో షేర్ చేయండి. మీ ఫోన్ అన్నాను కంటే ఇది నా ఫోన్ కాదు మా నాన్న ఫోన్ అని మాత్రం కామెంట్ చేయకండి. ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, మీ ఫోన్ ని మీరు మై ఫోన్ అంటారు కానీ ఐఫోన్ అనరు. ఎందుకంటే అది మీ ఫోన్ కాబట్టి. అదే మీ దగ్గర ఐఫోన్ ఉంటే మీరు మై ఫోన్ అనరు, ఐఫోనే అంటారు. ఎందుకంటే ఐఫోన్ కాబట్టి. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ వినండి. నా వీడియో మటుకు ఒక ముగ్గురికి చేయమండి, ఆ ముగ్గురులో ఒక్కొక్కరిని ఒక ముగ్గురికి షేర్ చేయండి. అయిపోయి వీడియో.